తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా రామగుండంలో కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. పార్టీ శ్రేణులతో కలిసి ఆయన గోదావరి ఖని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. తెలంగాణ ప్రజల చిరకాల వాంఛ ప్రత్యేక రాష్ట్రం కోసం గల్లీ నుండి ఢిల్లీ వరకు పోరాటం చేసి సాధించిన ఘనత కేసీఆర్కే దక్కుతుందన్నారు. త్యాగాల పునాదులపై సాధించుకున్న తెలంగాణను కాంగ్రెస్ ప్రభుత్వం ఢిల్లీ పెద్దలకు తాకట్టు పెట్టిందని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని, ప్రజలు రేవంత్ సర్కార్పై అసహనం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి అడ్డుగా మారిందన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో సంబంధ వర్గాలకు సంక్షేమ ఫలాలు అందాయని, ప్రజలు తిరిగి కేసీఆర్ పాలనను కోరుకుంటున్నారని అన్నారు. అవినీతి కాంగ్రెస్ పాలనకు ప్రజలు తగిన సమయంలో సరైన గుణపాఠం చెబుతారని చంద్ర హెచ్చరించారు. ఈరోజు మేము ఇక్కడ కేసీఆర్ గారి జన్మదిన సందర్భంగా పండ్ల పంపిణీ మరియు బ్లడ్ డొనేషన్ క్యాంపును ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కేసీఆర్ గారు 10 ఏళ్ల కాలంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి ఇంటికి సంక్షేమ పథకాన్ని ప్రతి పౌరుడు గౌరవంగా జీవించేటువంటి విధంగా గొప్ప పాలన దశాబ్ద కాలంలో అందించినారు. వారి సేవలు ఇలా ప్రతి ఇంటికి ఉన్నాయి. వారందరూ కూడా ఇలా కోరుకుంటున్నారు, మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలి, కేసీఆర్ గారి పాలనలోనే సంతోషంగా ఉన్నాం, ఇలా ఆనందంగా ఉన్నాం, ఇలా దుఃఖపడుతున్నాం, బాధపడుతున్నాం. ఈరోజు ఎక్కడ చూసినా కూడా ఇలా దుర్మార్గమైనటువంటి నియంతమైనటువంటి పాలన, ఇలా వేధింపుల పాలన